సో ప్రెగ్నెన్సీ ఇస్ అ రిస్క్ ఫ్యాక్టర్, అంటే ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అయితే పేషెంట్స్ కి ముందైనా డయాబెటీస్ ఉండి తర్వాత ప్రెగ్నెన్సీ రావచ్చు, లేదా ప్రెగ్నెన్సీ వచ్చినాక దాని తర్వాత 6 months 7 months లో ఎప్పుడో డయాబెటీస్ రావచ్చు. డయాబెటీస్ తో ఎందుకు ప్రాబ్లం ఉంటుంది ఏంటిది, డయాబెటీస్ పేషెంట్ ని ఎఫెక్ట్ చేస్తుంది, బేబీని ఎఫెక్ట్ చేస్తుంది. సో ఎట్లా డయాగ్నోస్ చేస్తాం మనం? ఫస్ట్ థింగ్ ఇస్, మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పుడు కొన్ని టెస్ట్ చేసుకుంటే మనకి షుగర్ ఉందా లేదా అని ముందే డయాగ్నోస్ అవుతుంది. దెన్ కావాల్సిన ప్రికాషన్స్ తీసుకోవచ్చు. లేదా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు, అంటే మనకి ప్రీవియస్ ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చినా లేకపోతే పేరెంట్స్ కి డయాబెటీస్ ఉన్నా వాళ్ళు కొంచెం ఇంకా అలర్ట్ గా ఉండి ముందు డయాగ్నోసిస్ ఒకసారి చేసుకోవాలి. ఏమీ ప్రాబ్లమ్స్ లేకున్నా కూడా ఏం చేయాలి, రౌండ్ అబౌట్ 18 weeks to 20 weeks లో ఒకసారి అందరికి షుగర్ టెస్ట్ చేస్తాము. గ్లూకోజ్ తాగడానికి ఇచ్చి గ్లూకోజ్ జీటీటీ అంటాము, అది టెస్ట్ చేస్తాము. చేస్తే ఏం తెలుస్తుంది మనకి, రిస్క్ ఫ్యాక్టర్, డయాబెటీస్ రావడానికి రిస్క్ ఫ్యాక్టర్ ఉందా లేదా అనేది తెలుస్తుంది, లేదా మనకు ఆల్రెడీ డయాబెటీస్ వచ్చిందా అనేది తెలుస్తుంది. వస్తే దాన్ని బట్టి మనము ట్రీట్మెంట్ కి వెళ్లాల్సి వస్తుంది.